హలో గైస్, నమస్తే. ఎట్లున్నారైతే మస్తున్నా. ఈరోజు మా షూటింగ్ వచ్చేసి ఎయిర్పోర్ట్లో కదా, ఆల్రెడీ చెప్పిన కదా మీకు. ఎయిర్పోర్ట్లో అయితే మాకు విఐపి పార్కింగ్లో అయితే బండ్లు పెట్టుకోమని చెప్పారు. బండ్లు అయితే ఇక్కడ పెట్టుకున్నాం గాయస్. అక్కడే పెట్టినారు అనమాట ఎయిర్పోర్ట్లో మా క్యారీ వ్యాన్లు, మా షూటింగ్ సంబంధించింది. నేనైతే ఇప్పుడు పార్కింగ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది అనుకోండి. 8కే ఇంత ఎండ కొడితే మరి 12 o'clock, 1 o'clock, 3 o'clock ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మామూలుగా ఉండదు. ఇగో ఇక్కడ కనబడుతున్నాయి కదా, అదే వ్యాన్, అదే టెంపోలో అయితే మాకైతే కెమెరా, కాస్ట్యూము, బట్టలు ఇలాంటివి అయితే వస్తాయన్నమాట. ఇక్కడ ఇంకో టెంపోలు అయితే ఎక్కువ వాడతారు అనమాట. ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి కనబడుతుంది కదా, ఇవే అనమాట. ఇలాంటి దాంట్లోనే తీసుకొని అయితే వస్తారనమాట మా వాళ్ళు. ఈ పార్కింగ్లో అయితే ఒక్క చెట్టు లేదు, చిన్న గాలి లేదు. ఎండకి సావ కొడుతుంది. డ్రైవర్ అందరూ అల్లాడిపోతున్నాం మేమందరం కలిసి. మామూలుగా లేదు. ఇక్కడ చూసినా ఏ డ్రైవర్ చూసినా కలగల కొట్టుకుంటున్నాడు ఎండకనమాట. ఈ ఎండాకాలంలో అయితే ఇలాంటి వాటర్ బాటిల్ కొంటేనైతే ఇలాంటి మనకి ఒక మధ్యాహ్నం దాకా అయితే వచ్చేసాయి అనమాట. లీటర్ బాటిల్ వాడితే ఇక్కడ ఉన్న డ్రైవర్ని చూస్తుంటే ఊరికి వెళ్ళి ఫిల్ చేసుకుంటా ఉన్నారు. మా షూటింగ్ వచ్చేసి అక్కడ జరుగుతుంది, చూస్తున్నారు కదా, అక్కడ జరుగుతుంది అనమాట. కరెక్ట్గా ఇక్కడైతే జరుగుతుంది. క్యారీ వ్యాన్స్ వచ్చేసి ఇక్కడ పెట్టిర్రు. ఇవి కూడా మా వెహికల్స్ అనమాట, క్యారీ వ్యాన్స్ అన్నీ. ఇది గాయ్స్, ఇట్లుంటుంది మా షూటింగ్ కష్టాలు. మీకోసమే వచ్చిన అనమాట, చూపిద్దామని. నేను పార్కింగ్లో ఉండాల్సింది. డెక్కత్లానికి అయితే వచ్చేసిన అనమాట. ఇదే ఎయిర్పోర్ట్లో ఉన్న డెక్కత్లాన్ ఇదే. వీటికి మేము ఎయిర్పోర్ట్ వచ్చినప్పుడల్లా వస్తూ ఉంటాము, కొనుక్కొని కాదు, పార్కింగ్ కోసం. ఇక్కడైతే పార్కింగ్ పెట్టుకొని మంచిగా కూర్చోవచ్చు అనమాట. ఎవరేం అడగరు. పాండి లోపలికైతే వెళ్ళిపోదాం, లేకపోతే ఎండ అయితే సాగ కొడుతుంది అనమాట. అమ్మ మామూలుగా లేదు ఎండ అయితే. అందుకే ఇక్కడికైతే వచ్చేసిన, ఒక గంట టైం పాస్ చేసేద్దామని. ఇక్కడ ఒక డబ్బా ఉంది కదా, ఆ డబ్బాలు అయితే మ్యాగీ మస్తు చేస్తాడు. ఇప్పుడైతే లేడు తిందాం అనుకుంటే. ఇక్కడ కొన్నిటోళ్ళ కంటే ఈ పార్కింగ్ వచ్చిన కార్లు ఎక్కువ ఉంటాయి అనమాట. ఎందుకంటే ఎయిర్పోర్ట్లో పెడితే డబ్బులు అయితే అని ఇక్కడ పెట్టుకుంటారు అనమాట చాలామంది. ఎట్లనైనా మనకు చెప్పిన టైంకి రారు కదా. ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు డెక్కర్లకు వచ్చైతే ఇక్కడ వాష్రూమ్ వెళ్ళేసి ఒక టైం పాస్ చేసేటప్పుడు ఆలోపు ఫోన్ వస్తేనైతే అందరు డ్రైవర్లు అయితే వెళ్ళిపోతారు అనమాట. ఇవన్నీ మనకి కొనే అవసరం లేదు, ఎందుకంటే ఆడే టైం ఉండదు, ఏజ్ కూడా కాదు మనది. ఇప్పుడు ఇట్లాంటి సైకిల్ ఒకటి కొనాలని అయితే ఎప్పటి నుంచో అనిపిస్తుంది. ఎప్పుడో ఒకసారి అయితే తీసుకోవాలన్నమాట. ఇట్లాంటివి కొనాలనుకుంటే కొన్ని సంవత్సరాలు అయిపోతుంది, కానీ ఈసారి పట్టుబట్టాలన్నమాట. కొనేద్దాం ఈసారి ఎప్పుడు తొందరలో. మనం వీడికి వచ్చేదే ఇవి కొనడానికి కాదు, చూడడానికి. ఎప్పుడన్నా కొనాలని ఒక ఆశ, ఎప్పుడైతే తీసుకోవడానికి ఫిక్స్ అయిపోతున్నాను అనమాట. అట్లాంటి ఒక టెంటు, ఇట్లాంటి ఒక చైర్లు 4 తీసుకొని బయటికి వెళ్ళి మంచిగా ఎక్కడైనా వండుకొని తిని మంచిగా సాయంత్రం వరకు వస్తే ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచించండి. మంచి చిన్న సైజులు టెంట్లు, చిన్న సైజు చైర్లు కూడా ఉన్నాయి ఇక్కడ. చేలో గైస్ అయితే వెళ్ళిపోదాం, ఎందుకంటే మనం ఉన్నది డ్యూటీలా. అక్కడ సడన్గా ఫోన్ చేస్తే అక్కడ ఉండాలన్నమాట మనం. బయటికి వస్తే ఈ బండిని ఎండకు చూస్తుంటే బాధ అనిపిస్తుంది. ఈ బండి ఏమో కానీ ఎండకైతే మేమైతే చచ్చిపోతున్నాం. ఏసీ ఫుల్ పెడుతున్న అయితే పనిచేస్తుంది మంచిగా. 1 hour అయితే మంచిగా ఏసీలో మంచిగా టైంపాస్ అయితే చేసేసిన అనమాట. అవసరం ఉన్నాయి కూడా చూసేసిన, అవి ఎప్పుడైనా తీసుకోవాలన్నమాట వచ్చి. ఎయిర్పోర్ట్ని అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. మస్తు మెయింటైన్ చేస్తారు. నాకు అర్థం కాదు, ఇదే విధంగా గవర్నమెంట్ బయట సిటీలో ఎందుకు మెయింటైన్ చేయలేకపోతుంది. చూడండి మీరు అక్కడ ఎంత బాగుందంటే ఎంత బాగుంది చూడండి, ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి, ఎంత నీట్గా. చెట్లు కూడా ఎంత కట్ చేయాలి అంతా కట్ చేసి మంచిగా ఉంది. ఎందుకు గవర్నమెంట్ ఇట్లా సిటీ మొత్తం పెడితే బాగుంటుంది అని అనుకుంటున్నా. సిటీ మొత్తం పెడితే ఎంత బాగుంటుంది మీరే చెప్పండి. ఎట్లా చూడండి, చూస్తుంటే అసలు ఎంత బాగా అనిపిస్తుంది అంటే పోతుంటే ఈ రోడ్ల. సిటీ మొత్తం బాగుంటే మస్తు ఉంటుంది గాయస్. చలో గాయస్, ఇక్కడ దాకా అయితే ఈ వ్లాగ్ని అయితే ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుస్తాం మీకోసం కొత్త వీడియోస్ కోసం. చలో.